వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. 2025 స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే గనక గోల్డ్ ప్రైజెస్ అనేది డైలీ ఇంక్రీజ్ అవుతూనే వెళ్తున్నాయి. అయితే ఈ మొత్తంగా గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ కావాలన్నా లేదంటే తగ్గాలన్నా కూడా దీని వెనకాల ఎవరుంటారు, ఈ గేమ్ ప్లాన్ మొత్తం ఆడుతున్నది ఎవరు, అసలు ఇదే సమయంలో మనము గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి గోల్డ్ మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అనే దాని గురించి మనం ఒక్కసారి డిస్కషన్ చేస్తే అసలు ఇది మొత్తంగా మనం మాట్లాడుకుంటే దీన్ని పవర్ గేమ్ ఆఫ్ గోల్డ్గా అయితే దీన్ని చెప్పుకోవచ్చు. ఒకసారి ఎగ్జాంపుల్గా మాట్లాడితే 2019 నుంచి 2025 మధ్య కాలంలో చైనా దాదాపుగా 7% టన్స్ ఇక్కడ గోల్డ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంది. 2019లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 1900 టన్నుల గోల్డ్ ఉంటే 2025 వరకు వచ్చేసే వరకు చైనా దగ్గర దాదాపుగా 2300 టన్నుల బంగారాన్ని నిల్వలుగా పెట్టుకుంది. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 2020 నుంచి 25లో దాదాపు 661 టన్నులు ఉంటే 2025కు వచ్చేసే వరకు దాన్ని 879 టన్నులకు పెంచుకుంది. అంటే దాదాపుగా 200 టన్నులని ఇక్కడ రిజర్వ్ చేసుకొని పెట్టుకుంది. ఇది ఒకవేళ అంటే మనం ఓన్లీ గోల్డ్ ప్రైజెస్ కాకుండా నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ మనము ఇన్వెస్ట్ చేస్తుంటాం దేనిపైన. అలా ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. నార్మల్గా ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 2.46% ఏమో నిఫ్టీలో పెరిగితే ఇక సెన్సెక్స్లో 2.41% 1 ఇయర్లో ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అంటే వాళ్ళు పెట్టిన వాల్యూకి ఇంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది. అదే కనుక వాళ్ళు అప్పుడే కనుక గోల్డ్లో పెట్టుంటే గోల్డ్ గ్రోత్ చూసుకుంటే ఈ 1 ఇయర్లో దాదాపుగా 63.2% ఇంక్రీజ్ అయ్యింది. ఇక ఈ గోల్డ్ గేమ్ అని ఇందాక మనం అన్నామే, ఆ గోల్డ్ గేమ్లో మరి చైనా, అమెరికా, ఇటు ఇండియా, రష్యా పాత్రలేంటి, అసలు గోల్డ్ ప్రైస్ పెరగడానికి ఈ దేశాలు ఏం చేస్తున్నాయి అనేది మనం మాట్లాడితే 1970లో మనము యుద్ధాలు ఏదైనా గోల్డ్ ప్రైస్ పెరగాలంటే అక్కడ యుద్ధాలు జరిగితే ఇమ్మీడియట్గా వేరే దగ్గర గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతుంది. అక్కడెక్కడో రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగితే ఇక్కడ గోల్డ్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది అనే డౌట్ మీకు ఖచ్చితంగా రావచ్చు. దాని గురించి చెప్పే ముందు మనం ఒక్కసారి యుద్ధాలు చూసుకుంటే కనుక 1970లో ఇరాన్ రివల్యూషన్ ఒకటి జరిగింది. తర్వాత 1973లో ఇజ్రాయెల్ యోమ్ కిప్పూర్ అనే ఒక రెవల్యూషన్ కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా నడుస్తున్న యుద్ధం ఏదైతే ఉందో అది 2022లో రష్యా యుక్రెయిన్ మధ్య ఒక బిగ్గెస్ట్ వార్, దాదాపు 2.5-3 సంవత్సరాల నుంచి ఈ రెండు దేశాల మధ్య భీకరమైన యుద్ధం అయితే జరుగుతుంది. అయితే 1970s, 1973, 2022 ఈ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ యుద్ధాలు జరుగుతున్న ఈ పీరియడ్స్లో గోల్డ్ ప్రైస్ అనేది పూర్తిగా ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక 1944 వరల్డ్ వార్ గురించి చూస్తే కనుక చాలా దేశాలు కూడా ఈ వరల్డ్ వార్ ద్వారా నష్టపోయాయి. ముఖ్యంగా జపాన్ చూసుకుంటే కనుక హిరోషిమా, నాగసాకి లాంటి దానిపైన దాడులు చేయడం కానీ లేదంటే ఇతర దేశాలు కూడా పూర్తిగా ఈ సమయంలో నేలమట్టం అయిపోయాయి. అప్పట్లో 1 పౌండ్ గోల్డ్ ఈజ్ ఈక్వల్ టు $160గా ఉండేది. ఇక 1979-80 మధ్య కాలంలో దాదాపుగా $932లకు 1 పౌండ్ గోల్డ్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే ఒక్కసారి ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. 1970స్లో $160 ఉన్నటువంటి ఇక్కడ 1 పౌండ్ గోల్డ్ 1979-80కి వచ్చేసే వరకు $932లకు పెరిగింది. 1995 నుంచి 25లో గోల్డ్ పర్చేజ్ ఒక్కసారి చూసుకుంటే కనుక ఇక్కడ ఇండియా కానీ రష్యా కానీ చైనా దేశాలు ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలపైన ఆధారపడకుండా తమంతట తామే ఇక్కడ గోల్డ్ అనేది రిజర్వ్ చేసుకోవడానికి అప్పటి నుంచి ఇక్కడ ముఖ్యంగా వచ్చాయి. ఒకసారి ఇండియా కంటే కన్నా ఎక్కువగా చైనా తమ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ను ఎక్కువగా ఇప్పుడు కొనుగోలు చేసి అక్కడ రిజర్వ్లో పెట్టుకుంటూ వస్తుంది. ఇక రష్యా చూసుకుంటే కనుక 2000 సంవత్సరంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ రిజర్వ్స్ చూసుకుంటే 380 టన్నులు. అదే 2024 అంటే దాదాపు 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ రిజర్వ్స్ దాదాపుగా 2300కు పైచిలుకు టన్నుల గోల్డ్ని వీళ్ళు రిజర్వ్ చేసుకున్నారు. ఇక చైనా 2000 సంవత్సరంలో దాదాపుగా 395 టన్నుల గోల్డ్ రిజర్వ్లు ఉంటే 2024కు వచ్చేసే వరకు వాళ్ళ దగ్గర 2400 టన్నుల గోల్డ్ అనేది రిజర్వ్ చేసుకున్నారు. మరి మన ఇండియా ప్రకారం చూసుకుంటే 2000 సంవత్సరంలో 357 టన్నుల గోల్డ్ ఉంటే 2024లో 900 టన్నులు మాత్రమే ఇది ఇచ్చుకున్నా. అయితే ముఖ్యంగా ఇది ఏదైతే ఉందో మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో ఇక్కడ
గోల్డ్ అనేది రిజర్వ్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇండియా కూడా మెల్లగా రిజర్వ్ చేసుకోవడం మెయిన్గా స్టార్ట్ చేసింది. ఇక గోల్డ్ ప్రైస్ పెరగడానికి మరొక రీజన్ ఏంటంటే డిజిటల్ ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. మెయిన్గా ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం, ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ గోల్డ్ కొనడానికి ముందుకు వస్తున్నారు. పేటిఎం కావచ్చు, ఇతర ఏదైతే యాప్లు వాళ్ళలో డిజిటల్ గోల్డ్ అనేది ముందుగా అంటే 10 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, 20 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, 50 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, అలా ఇన్వెస్ట్ చేసిన దానికి మీకు ఎంతైతే ఎన్ని గ్రాములో లేదంటే పావు ఎంత వస్తుందో అంత గోల్డ్ అనేది మీ పేరు మీద రిజర్వ్ చేస్తాము అంటూ కూడా కొన్ని యాప్లు కూడా ప్రమోషన్ అయితే జరుగుతున్నాయి. దాని ప్రకారం చూసుకుంటే కనుక 2019లో ఈ డిజిటల్ ఈటీఎఫ్ అనేది దాదాపుగా 5,768 కోట్లు ఉంటే ఇక్కడ 2025కి వచ్చేసే వరకు 90,136 కోట్ల రూపాయల డిజిటల్ గోల్డ్ అనేది ఇక్కడ పూర్తిగా దీనిలో ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారు. ఇక్కడ వరల్డ్ వైజ్ ఈటీఎఫ్ చూసుకుంటే సెప్టెంబర్ కేవలం అంటే లాస్ట్ మంత్ మాత్రమే చూసుకుంటే $26 బిలియన్ గోల్డ్ అనేది ఇక్కడ డిజిటల్ ఈటీఎఫ్ కింద కొనుగోలు అయితే చేశారు. ఇక మెయిన్గా ఇందాక మాట్లాడుకున్నట్లు మనము ఇవన్నీ కూడా మ్యాక్రో రీజన్స్ అయితే ఇక్కడ మైక్రో రీజన్స్ మాట్లాడితే 2011, 12, 2013 మధ్యకాలంలో ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు మనం 56 రూపాయలు ఉంది. అదే అప్పట్లో ఆ డాలర్తో కానీ లేదంటే కొంటే కనుక మనం అప్పట్లో 10 గ్రాములు మన చిన్నప్పుడు 2011, 12 సమయంలో 10 గ్రాములు కనుక కొంటే అప్పుడు రేటు 29,600 రూపాయలకు 10 గ్రాములు. అంటే ఒక దగ్గర తులం 10 గ్రాములు అంటారు, ఇంకొక దగ్గర 12 గ్రాములు అంటారు మన స్టేట్లోనే. అలా చూసుకుంటే 10 గ్రాముల గోల్డ్ 29,600 రూపాయలకు దొరికేది. ఇక అదే 2025కి వచ్చేస్తే వరకు ఒక డాలర్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈరోజు రేట్ ప్రకారం 88 రూపాయల 8 పైసలుగా అయితే డాలర్ రేట్ అయితే ఉంది. ఇప్పుడు కనుక గోల్డ్ కొనాలంటే యాజ్ పర్ టుడే రేట్ ప్రకారం చూసుకుంటే 10 గ్రాముల గోల్డ్ 1,32,800 రూపాయలు అయితే ఉంది. అంటే ఇక్కడ మనం వ్యత్యాసం చూసుకోవచ్చు. కేవలం 13-14 సంవత్సరాల్లోనే గోల్డ్ రేట్ అనేది పూర్తిగా 3-4-5 ఇంతల వరకు గోల్డ్ రేట్ అనేది పెరిగిపోయింది. ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ వస్తుంది, మరి గోల్డ్ రేటు ఇంతగా పెరిగిపోతుంది కదా, ఈ సమయంలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా గోల్డ్ మీద అనేది. రాబోయే రోజుల్లో అంటే ఈ 6 నెలల కాలంలోనే దాదాపు 30-40 వేల రూపాయలు గోల్డ్ పెరిగింది కదా, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీని మీద ఇన్వెస్ట్ చేస్తే మనకు రాబోయే రోజుల్లో ఈ డబల్ త్రిబుల్ అమౌంట్ కూడా వస్తుంది కదా అని కొంతమంది ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. నిజంగానే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్గా అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ బాండ్స్లలో కానీ లేదంటే షేర్ మార్కెట్స్లో దేంట్లోనో అంటే మీకు అనుభవం ఉన్న దాంట్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒకవేళ సడన్గా గోల్డ్ రేటు పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటిలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే దాంట్లో కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ని తీసి మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్ చేయండి గోల్డ్లో. అంతేగాని పూర్తిగా ఇక్కడ బాండ్లలో కానీ షేర్ మార్కెట్లలో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ మీరు అవి తీసి కనుక గోల్డ్లో పూర్తిగా ఇన్వెస్ట్ చేస్తే ఒకవేళ డమాల్గా రాత్రికి రాత్రి 90,000 కనుక గోల్డ్ రేట్ పడిపోయింది అనుకోండి, మీకు 40,000, 50,000 నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఇందులోనే ఇన్వెస్ట్ చేద్దామని మాత్రం ఆలోచన మాత్రం ఉంటే దాన్ని విరమించుకోండి. రెండిట్లోనూ మీకు ఆ అనుభవం ఉండి ఇన్వెస్ట్ చేద్దాము అంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ కొంత కొనసాగిస్తూనే దీంట్లో ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ ఈ రేట్ కనుక తగ్గిపోయినా ఫ్యూచర్లో పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది పూర్తిగా ఉండిపోయే అవకాశాలు ఉన్నాయి.